జూనియర్ ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ కాంబినేషన్లో రాబోతున్న భారీ యాక్షన్ డ్రామా డ్రాగన్ కు సంబంధించిన అప్డేట్స్ సోషల్ మీడియాను షేక్ చేస్తున్నాయి. ఈ క్రేజీ ప్రాజెక్ట్ పై ఇప్పటికే ట్రేడ్ వర్గాల్లోనూ ప్రేక్షకుల్లోనూ అంచనాలు ఓ రేంజ్ లో ఉన్నాయి. రీసెంట్ గా రిలీజ్ అయిన గ్లిమ్స్ ఆ అంచనాలను నెక్స్ట్ లెవెల్లోకి తీసుకెళ్లాయి. గ్లిమ్స్ చూశాక డ్రాగన్ ఊచకోత ఊహకు కూడా అందకుండా ఉంది. ప్రశాంత్ నీల్ మార్క్ హై వోల్టేజ్ యాక్షన్ ఎంటర్టైనర్ తో డ్రాగన్ రాబోతుందని చెప్పడంలో ఎలాంటి డౌట్స్ అక్కర్లేదు. అయితే డ్రాగన్ గ్లిమ్స్ చూస్తే ఇది కేవలం ఒక పవర్ ప్యాక్డ్ ఇంటర్నేషనల్ మాఫియా బ్యాక్ డ్రాప్ యాక్షన్ కథ మాత్రమేనని అనుకుంటున్నారు. కానీ ప్రశాంత్ నీల్ మాత్రం డ్రాగన్ కథ అంతకు మించి అని చెప్పడం వైరల్ గా మారింది. నీల్ ఈ చిత్రం కథాంశం గురించి చెప్తూ డ్రాగన్ సినిమా తన కెరియర్లోనే అతిపెద్ద దేశభక్తి చిత్రంగా నిలవబోతుందని స్పష్టం చేశారు. మామూలుగానే నీల్ సినిమాలు పీక్స్ లో ఉంటాయి. అలాంటిది దేశభక్తి సినిమా అంటే ఇంకెలా ఉంటుందో ఊహించుకోవచ్చు. ఇక ఈ సినిమాలో ఎన్టీఆర్ క్యారెక్టర్ బ్యాక్ స్టోరీ అత్యంత భయంకరంగా ఉండబోతుందట. భారతదేశానికి స్వతంత్రం వచ్చిన సంవత్సరంలో ఒక 10 ఏళ్ల వయసు ఉన్న చిన్న పిల్లాన్ని ఆఫ్ఘనిస్తాన్ కి ఒక అసెన్సిన్ గా పంపుతారు. అక్కడ పెరిగిన అబ్బాయి ఆఫ్ఘాన్ ట్రేడింగ్ కంపెనీకి అత్యంత నమ్మకమైన క్రూరమైన చీఫ్ ఎక్స్పోర్టర్ గా మారతాడు. అతడే లూగర్ అని తాను ఇప్పటివరకు రాసుకున్న క్యారెక్టర్ లో ఇదే మోస్ట్ కాంప్లెక్స్ క్యారెక్టర్ అని చెప్పారు నీల్. స్క్రీన్ పై ఎన్టీఆర్ చేసే పనులు చాలా నెగిటివ్ గా ఉన్నప్పటికీ అతడు ఎందుకు అలా మారాడో, ఆ నెగిటివిటీ వెనుక ఉన్న కారణం ఏంటో ఆడియన్స్ కు చాలా స్పష్టంగా అర్థమవుతుంది అని ప్రశాంత్ నీల్ వివరించారు. ఈ సెంటిమెంట్ తో డ్రాగన్ సినిమా రేంజ్ ఎక్కడికో వెళ్ళిపోయింది.